ఛార్జెస్ పైన మేము గెలిస్తే తప్పకుండా దాని మీద పోరాటం చేస్తాం. మేము దాన్ని ఎట్లయినా తగ్గించే ఏర్పాటు చేస్తాం. చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి టికెట్ రేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంచనీయము, 2 ప్రభుత్వాలను కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రొడ్యూసర్స్ మన ప్యానల్ మెంబర్స్ అందరినీ మెజారిటీలో గెలిపించినారు. ఇందుకు ఈసీలో మెజారిటీ ఉంది. 12 సీట్లలో 7 సీట్లు మన ప్యానల్కి వచ్చినాయి. అలాగే సెక్టార్లో 20 సీట్లలో 12 సీట్లు మన ప్యానల్ వాళ్ళకి వచ్చినాయి. అంటే ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానల్లో గెలిపించి ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీని కోసం అన్న ఆధ్వర్యంలో దాన్ని పోరాటం చేసి తప్పకుండా ఈ సినిమా ద్వారానన్నా మాకు డిజిటల్ రేట్స్ తగ్గే విధంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేద్దామని మేము అనుకుంటున్నాం. చెయ్యాలి కూడా. ఎందుకంటే చాలామంది నిర్మాతలకు ఈ పెద్ద భారం అయిపోతూ ఉంది ఆ డిజిటల్ ఛార్జెస్. దాన్ని తప్పకుండా తగ్గించాలి. రేటు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. థియేటర్లో టికెట్లు అసలు పెంచే ఉద్దేశం ఉండదు ఎవరికి, ప్రభుత్వాలకు కూడా అని అది కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అందుకే దీన్ని ఇంకా వివరంగా మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ ఆ ప్రొడ్యూసర్స్ మాత్రం మన ప్యానల్ అందరికీ ఓటేసి గెలిపించినారు. మెజారిటీ మన ప్యానల్దే ప్రొడ్యూసర్స్లో. కాబట్టి దీన్ని అందరు గమనించాలి, తప్పుడు ప్రచారం చేయొద్దని మరొకసారి మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మా అన్న వాళ్ళందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. Good afternoon, everyone. First of all, thank you so much to media people ఇక్కడ వచ్చినందుకు. అండ్ అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద చాలా సీనియర్ పీపుల్ ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ నేను ఈ స్టేజ్ని షేర్ చేస్తున్నాను మీ అందరితో. నాకు చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఉంది ఇప్పుడు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా దీక్ష మూవీ ఎంటైర్ టీమ్కి అండ్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీరందరూ చూసారు, దీక్ష ట్రైలర్ లాంచ్ జరిగింది వన్ మోర్ టైం. అండ్ ఈవెన్ ద సాంగ్ లాంచింగ్ కూడా చూసారు. మధుప్రియ గారు పాడారు ఈ సాంగ్. ఐ హోప్ మీ అందరికీ మా మూవీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ అన్నీ నచ్చినాయని నేను కోరుకుంటున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద దీక్ష మూవీ, సో నాట్ ఓన్లీ మీ, ఎంటైర్ టీమ్, everybody, each and everyone worked really hard for this movie. And when it comes to my part, so I'm always grateful and thankful to director and producer sir Ramkrishna God sir for giving me this golden opportunity to prove myself again as an actor and dancer. And ee movie lo vachesi when it comes to music department or the direction department, when it comes to the choreography, everything అందరూ వచ్చి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ వీ ఆల్ విష్ అండ్ వీ ఆల్ ప్రే దట్ మా మూవీ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము. చాలా సూన్, మేబీ ఇన్ సంక్రాంతి ఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ రాజ్ కిరణ్ సార్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. ఆనంద్ కొరియోగ్రఫీ చేశారు ఈ మూవీలో. ఈవెన్ ఐ ఆల్సో డిడ్ సమ్ ఆఫ్ ద కొరియోగ్రఫీ. అండ్ వన్ ఆఫ్ ద సాంగ్ నంది వచ్చేసి సాంగ్ కూడా మీరందరూ చిన్న ఒక బిట్ కూడా చూశారు. సో ఐ జస్ట్ థింక్ దట్ మీ అందరూ బ్లెస్సింగ్సే మాకు మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ వాట్ ఎవర్ వీ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్టిస్ట్ కానీ, డాన్సర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, మీ అందరు అంటే ఆడియన్స్ పార్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. బికాజ్ మీ సపోర్ట్తోనే మాకు ఒక జోష్ ఉంటుంది, మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటేనే మేము ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తాము అండ్ ఇంకా మంచి మంచి వర్క్స్తో మీ ముందుకి వస్తాము. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. And just we need your blessings and support, so just keep supporting us and keep loving us. And once again, thank you so much to entire team of Diksha for having me in the movie, and thanks to the people for coming here and especially to the media. Thank you so much. Diksha team అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం, చాలా బాగుంది. రామకృష్ణ గౌడ్ గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ఆయన డైరెక్షన్లో. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ టీం అందరికీను. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే, మొన్నే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో నెగ్గిన మా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల వారికి, డి సురేష్ బాబు గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, నిర్మాతల మండలి తరఫున మేము 12 మంది పోటీ చేయడం జరిగింది. దాంట్లో 7 అత్యధిక మెజార్టీతో నెగ్గాం. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. అలాగే సెక్టార్లో 20 మంది నుంచి ఉంటే దాంట్లో 12 మంది మెజార్టీతో మేము నెగ్గాం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన
మదర్ బాడీ అది. ఆ బాడీలో తీసుకున్న నిర్ణయాలందరికీ మనం కట్టుబడి ఉంటాం. వాళ్ళు ఎన్నికల్లో చాలా విషయాలు ఎజెండాలు పెట్టారు, మేము అవి చేస్తాం ఇది చేస్తామని. డెఫినెట్గా అవన్నీ జరగాలని వాళ్ళతో మేము చేయిస్తామని మా నిర్మాత అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు చిత్ర నిర్మాతల్లో చిన్న నిర్మాతలకి గుదిబండగా తయారైనటువంటి యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి, అంటే పూర్తిగా తీసేయాలి. మాకు నిర్మాత అనేవాడు సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి మేము కంటెంట్ అప్ చెప్తే ఎగ్జిబ్యూటర్ కంటెంట్ వేయాలి తప్ప నిర్మాతలతో కట్టిస్తున్నారు క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ ఛార్జెస్. అది మాత్రం చిన్న నిర్మాతకి చాలా భారంగా, బాధగా, బరువుగా ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీయాలి. మేము కూడా చెప్పాం, మేము మా ప్యానల్ అందరూ కూడా సపోర్ట్ చేసాం. డెఫినెట్గా చిన్న నిర్మాతలు మాటిచ్చాం అవన్నీ తీయించేస్తామని చెప్పేసి. అలాగే చిన్న సినిమాలు వారానికి 15 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అది పద్ధతి కాదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఒక అవేర్నెస్ కమిటీ అనేదాన్ని పెట్టి దాంట్లో వారానికి ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి మేమందరం కలిసి ఆ కమిటీలో డిసైడ్ చేసి అందరికీ డేట్లు ఇస్తాం. అప్పుడు ప్రతి థియేటర్కి ప్రతి సినిమాకి కూడా మినిమం 25 స్క్రీన్లు ఇచ్చేలాగా ప్లాన్ చేసే బాధ్యత మాకుంది. మేము మా ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాం. డెఫినెట్గా చిన్న సినిమా బతికితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుద్ది. పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ బతకట్లా, చిన్న సినిమాల వల్లే బతుకుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమా మనుగడ మరింత సాగాలని అంటే చిన్న సినిమాకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మేము కూడా అనేక సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్గా, ట్రెజరర్గా, జాయింట్ సెక్రటరీగా పనిచేసాం. మేము చేసే పని ఈ సంవత్సరం గ్యారంటీగా ఈ డిజిటల్ ఛార్జెస్ పూర్తిగా తొలగించేలాగా, చిన్న సినిమాకి థియేటర్ దొరికేలాగా, పబ్లిసిటీస్ కూడా బాగా అనుకూలమైన రేట్లో చిన్న నిర్మాతలకి అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిర్మాతల మండలిలో సుమారు 1200 మందికి మనం బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తున్నామండి. ఆర్థికంగా వెనుకబడిన నిర్మాతలకి అయితే పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నిర్మాతలందరికీ కూడా విద్య, వైద్యం అందజేస్తున్నాం. చేయాలంటే దానికి బోల్డంత ఫండ్స్ ఖర్చు అవుతుంది. అలనాడు ఎప్పుడో ఏర్పాటు చేసిన తెలుగు చలన నిర్మాతల మండలికి ఫండ్స్ని ఏ ఒక్క రూపాయి కూడా మేము ముట్టుకోకుండా ఆ డబ్బంతా డిపాజిట్ రూపంలో బ్యాంకులో దాచుంచి మా నిర్మాతల మండలిలో ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు ఈ 4 సంవత్సరాల నుంచి ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా, ఏజే ట్రెజరర్గా గర్వంగా చెప్తున్నాం, ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా వచ్చిన డబ్బుతోటి మేము ఈ హెల్త్, అలాగే విద్య, వైద్యము మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నామంటే దానికి కారణం శ్రీ ప్రసన్న కుమార్ గారి యొక్క ఒక అద్భుతమైన కార్యదీక్షతోటే ఈ కార్యక్రమం చేస్తున్నామండి. వేరే వాళ్ళు ఎవరైతే చేయలేరు, ఎఫ్డిఆర్లోని డ్రా చేద్దరు. కానీ మేము ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు ఎలా చేయగలిగామంటే, దీనికోసం ఒక ప్రసన్న కుమార్ గారు రాత్రులు తెల్లవాళ్ళు కష్టపడి ఏ పరిస్థితిలోని పెద్దలు పెట్టిన ఎఫ్డిఆర్ ముట్టుకోకూడదు, మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇంతకుముందు మాకు నిర్మాతల మండలికి ఓ టీవీ యాడ్స్ ద్వారా, పేపర్ యాడ్స్ ద్వారా ఇన్కమ్ వచ్చేదండి. ఆ ఇన్కమ్ ఇప్పుడు రావట్లా. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ ఇన్కమ్కి వచ్చేలా చేయవలసిన బాధ్యత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు ఉంది. ఆ డబ్బులు మాకు వచ్చేలా ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన సౌకర్యాలతో నిర్మాతలందరూ కూడా సర్వీస్ చేస్తాం. నిర్మాత అనేవాడు సినిమా ఇండస్ట్రీకి గాడ్ లాంటివాడు, ఫాదర్ లాంటివాడు. అతను ఉంటేనే, నిర్మాత డబ్బు పెడితేనే కార్మికులు కానీ ఆర్టిస్టులు కానీ బతుకుతారు. కాబట్టి ఆ నిర్మాతను పోగొట్టుకుంటే ఇండస్ట్రీ బాగోదు. కాబట్టి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన సురేష్ బాబు గారికి, అశోక్ కుమార్ గారికి, వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు రావాల్సిన టెలివిజన్ దగ్గర నుంచి కానివ్వండి, యాడ్స్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బుని మా నిర్మాత మండలికి వచ్చేలా చేయమని మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్. కొత్త టీం అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రసన్న మాట్లాడతారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. రామకృష్ణ గౌడ్ గారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇప్పుడు మన జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంతో సెక్టార్ కౌన్సిల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఏకగ్రీవంగా తెలుగు ఫిలిం సెక్టార్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఆయన దీక్ష, ఆ దీక్షలో చూస్తే ఎలక్షన్లో ఆయన విజయం సాధించిందంటూ ఇక్కడ సాధించారు. ఇక ఈ సినిమా దీక్షలో కూడా డెఫినెట్గా విజయం సాధిస్తారని అనుకున్నాం, దానికి డౌట్ అక్కర్లేదు. ఇక దాడితే బయట మీడియాగా కానీ ఇతరత్రా కానీ మొన్న ఛాంబర్కి జరిగిన ఎన్నికల్లో 3 ప్యానెల్స్ నిలబడినాయి. ఒకటి మనా ప్యానెల్. మనా ప్యానెల్ అంటే సృజనాత్మక సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే నిర్మాతల ఒక పక్కన,
కమర్షియల్గా స్టార్స్తో తీసే సినిమా నిర్మాతలు ఒక పక్కన 2 వర్గాలు. ఈ 2 కాకుండా 3వ వర్గం ఒకటి నేస్తం వర్గం అని 3 ప్యానెల్స్ ఎలక్షన్లో నిలబడి 3 ప్యానెల్స్ నిలబడితే మనం ఆ రోజున ప్రొడ్యూసర్స్ మనం చూసాం. అంటే మేము యాజ్ ఇట్ ఈజ్గా సేవ చేస్తాం, నిర్మాతలకి చిన్న నిర్మాతలకు ఉపయోగపడతామని చెప్పాము. సరే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎప్పుడు 2013లో ఒకటి ఎల్ఎల్పి అని చెప్పి స్థాపించి ఆ ఎల్ఎల్పి మళ్ళీ గిల్డ్గా మారి ఆ గిల్డ్లో ఈ యాడ్స్ మీద వచ్చే కమిషన్ డబ్బులు అది చేసుకుంటూ ఉండి అక్కడ ఒక వర్గం. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నిర్మాతలకు సేవ చేయడానికి ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తూ ఇక్కడ ఓన్లీ నిర్మాతలకు మాత్రమే పనికొచ్చేటట్టుగా చేసేది ఇది ఒక వర్గం. ఇలా వర్గాలు ఉంటే ఆ గిల్డ్ వాళ్ళు మన కొన్ని లక్షల ఖర్చు పెట్టి మాకు ఓట్లు వేయండి అని ఒక పేపర్ యాడ్ ఇచ్చారండి. ఈ పేపర్ యాడ్ని చూసుకుంటే ఈ పేపర్ యాడ్లో సరే ప్రోగ్రెసివ్ ప్యానెళ్ళు లేకపోతే నేస్తం ప్యానెళ్ళు లేకపోతే మనా ప్యానెళ్ళు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిచేసింది, ప్రోగ్రెసివ్ ప్యానెల్ వచ్చారు. అండ్ మేము ఎగ్జిబిటర్లో మొత్తం 25 మంది ఉంటే వాళ్ళకి 16 ఈసీలు ఒక చైర్మన్ ఉంటారు. మేము యాజ్ ఇట్ ఈజ్ మనా ప్యానెల్ తరఫున ఎగ్జిబిటర్లో మేము ఎవ్వరము మా వాళ్ళు అసలు ప్యానెల్ పెట్టలేదు, మేము పోటీ చేయలేదు. ఆ 17 మేము అసలు వదిలేసేసి ఎప్పుడో ఎన్నికలు జరగక ముందే 4 నెలల ముందే సురేష్ బాబు ప్రెసిడెంట్ అని అనుకుంటాం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మేము కేవలం పోటీ చేసింది ప్రొడ్యూసర్స్ వైజ్గా పోటీ చేసాం, స్టూడియో వైజ్గా పోటీ చేసాం అండ్ డిస్ట్రిబ్యూటర్ వైజ్గా మనా ప్యానెల్ పోటీ చేసాం. ఈ మూడిటిల్లో ఉంది 31 సీట్లు. 31 సీట్లో ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్లో వేసిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఇక్కడ చూస్తే 12 మందిలో 7 ఓడిపోయారండి. ఆ 7 మా వాళ్ళు గెలిచారు. అది కూడా టాప్ మెజారిటీస్లో గెలిచారు. అందరూ 2, 3, 4, 8, 9, 10, 11, 12 పొజిషన్లో మా వాళ్ళు గెలిస్తే 1, 5, 6, 7, 10 పొజిషన్లో వాళ్ళు గెలిచారు. నేస్తం ప్యానల్ నుంచి ఎవరూ ఈసీ మెంబర్గా గెలవలేదండి. ఇక సెక్టార్ కౌన్సిల్కి వస్తే ఈ కింద 20 పేర్లు ఉన్నాయి. 20 పేర్లలో 13 మంది ఓడిపోయారండి. ఇది ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమంతా ఎలక్షన్కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నా లేకపోయినా మేము ఆ పద్ధతిలో వెళ్ళాం. మేము అలా ఆ పద్ధతి ఉంటే సేవ చేస్తాం. ఇప్పుడు మాకు మా ప్యానల్లో చదరవాడ శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ప్యానల్లో. సరే చదరవాడ శ్రీనివాసరావు గెలిచారు, ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు, అత్యధిక మెజారిటీతో వైవిఎస్ చౌదరి గారు గెలిచారు, అలాగే మోహన్ వట్టపట్ల గారు గెలిచారు. 7 గెలిచేవారు. ఇక సెక్టార్లో వాళ్ళు కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కేవలం 7 గెలిచారండి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిచింది, మనా ప్యానెల్ గెలవలేదు అని మన మీడియా సైడ్ కానీ ఇతరత్ర మాట్లాడటం జరిగింది. వెరీ క్లియర్గా చెబుతున్నాం, మేము 17 మంది ఎగ్జిబిటర్ల దానికి మేము పోటీ పడలేదు. పోటీలో మనా ప్యానెల్ అనేది లేదు. ఈవెన్ అక్కడ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని కూడా ఎవరు ఇవ్వలేదండి. యాక్చువల్గా వాళ్ళు ఏదో ఒక ప్యానెల్ వేసుకున్నారు, 16 మందిని వేసుకున్నారు. 16 మందిలో కూడా వాళ్ళు మళ్ళీ వేరే నెంబర్లు చేసి మళ్ళీ 2 ఓడగొట్టి 14 మందిని గెలిపించుకొని మళ్ళీ ప్యానెల్లో లేని వాళ్ళని 2 గెలిపించుకొని ఆ రకంగా జరిగింది. సో 16కి ఎగ్జిబిటర్కి మేము పోటీ పడలేదు. వెరీ క్లియర్. మేము పోటీ పడింది ప్రొడ్యూసర్స్ ప్యానెళ్ళు, స్టూడియో ప్యానెళ్ళు, డిస్ట్రిబ్యూటర్ ప్యానెల్, ఈ 3టికే మనా ప్యానెల్ పోటీ చేయడం జరిగింది. మనకి ప్రొడ్యూసర్స్ ప్యానెల్లో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో 1/4 పేజీ యాడ్ అనేది కేవలం ఇదేది ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని చెప్పి పెట్టుకున్నారండి. ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్ళు ఇప్పుడు కూడా కౌన్సిల్లో మెంబర్లు, ఛాంబర్లో మెంబర్లు. కానీ కౌన్సిల్కి వచ్చే యాడ్స్ ఇన్కమ్ వాళ్ళు అక్కడ తీసుకుని ఆ యాడ్స్ ఇన్కమ్తో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు వేయగల కెపాసిటీ వాళ్ళకు ఉందండి. మా కౌన్సిల్కి వచ్చే డబ్బుల్లో పైసా ముట్టుకునే రైట్ మాకు లేదండి. ఇది కేవలం మా సభ్యుల వెల్ఫేర్కి, మా సభ్యులకు మాత్రమే వాడాలి. మేము ఎక్కడ ఒక పైసా ముట్టుకునే రైట్ మాకు లేదు. ఆ సభ్యుల్లో కూడా మేము ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఈవెన్ గిల్డ్ అని వెళ్ళిపోయిన మెంబర్లకు కూడా మేము ఇస్తాం. డెఫినెట్గా వాళ్ళకు కూడా మేము చేస్తాము. సో అలాంటి చేసే ఇదిలో ఇవాళ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో పైన అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు. అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇద్దరు ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తులు, ప్లస్ డిజిటల్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు, ప్లస్ థియేటర్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు. అలాగే దిల్ రాజు గారు ప్రభుత్వ పరంగా తెలంగాణ ఎఫ్డిసి ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి ఫిలిం డెవలప్మెంట్, టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించబడి ప్రభుత్వానికి సంబంధించిన దిల్ రాజు గారు. ఈ 3 మహానుభావులు వ్యక్తులు ఉన్నప్పుడు కూడా
ఉండి వాళ్ళ ప్యానల్ వేశారు. 12 మంది అనుకుంటే 12 మందిలో 7 ఓడిపోయారు, 5 మాత్రమే గెలిచారు. ఇక్కడ 20 మంది ప్యానల్ వేశారు, 20 మందిలో కేవలం 7 మాత్రమే గెలిచారు, 13 మంది ఓడిపోయారు. మేము ఆ రోజున కూడా ఎలక్షన్ మీటింగ్లో చెప్పినప్పుడు కూడా వెరీ క్లియర్గా చెప్పాం, మీ చేతిలో థియేటర్లు ఉన్నాయి, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వండి. మీ చేతిలో డిజిటల్ ఉంది, డిజిటల్ ఫ్రీ చెయ్యండి. పక్కన ఇంగ్లీష్ సినిమాకి డిజిటల్ పైసా తీసుకోవటం లేదు, హిందీ సినిమాలకు చాలా తక్కువ ఉంది, తెలుగు సినిమాలకి ఇలా ఎందుకు తీసుకుంటున్నారు, మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, తీసేయండి. ప్లస్ ఈవెన్ మనం ఒక మిషన్కి చూసుకుంటే 15% సంవత్సరానికి డిప్రిసియేషన్ అనుకుంటే 7-8 సంవత్సరాలకు అది చచ్చిపోద్ది, ఇంకా దానికి ఆ మిషన్కి వాల్యూ ఉండదు. అలాంటిది 15 ఏళ్ళు పైగా ఉండగా కూడా ఇంకా పెరుగుతూ ఇవన్నీ ఎందుకు, మీరు అది తీసేయండి. అలాగే చిన్న సినిమా నిర్మాతల కాళ్ళకి శుభ్రంగా థియేటర్లు పర్ఫెక్ట్గా ఇవ్వండి. అలాగే ప్రభుత్వం కూడా మీ చేతిలోనే ఉంది కదా, ప్రభుత్వ పరంగా మీరు సబ్సిడీలు ఇప్పించండి, ప్రభుత్వ పరంగా ఏదైనా జిఎస్టీ బెనిఫిట్ ప్రొడ్యూసర్స్కి ఇప్పించండి. ఇవన్నీ చేస్తే మేము ఈ రోజు కూడా పోటీ నుంచి విత్డ్రా అయిపోతామని చాలా క్లారిటీగా చెప్పాం. సరే అది జరగలేదు, సరే పోటీలో ఉన్నాం. పోటీలో ఉన్న తర్వాత కూడా మేము వాళ్ళ 12లో మేము 7 గెలిచాం, వాళ్ళ 20లో వాళ్ళు 13 మంది ఓడిపోగా మేము 12 మందిని గెలిచాం. ఇంకొక ప్యానల్ వాళ్ళు ఒకళ్ళ సెక్టార్లో గెలిచారండి. ఈసీలో అయితే 3వ ప్యానల్ ఎవరు గెలవలేదు. ప్లస్ ఆ 2 ప్యానల్స్ కూడా కొంచెం ములాఖాతే ఒకరికొకరు అండర్స్టాండింగ్లోనే చేసుకున్నారు, అలా జరిగింది. ఇప్పుడు అట్లా ప్యానల్స్ పరంగా చూసుకుంటే మా ప్యానల్లో గెలిచిన ఈసీ మెంబర్లో 2, 3, 4, 8, 9, 11, 12 పొజిషన్లో మా వాళ్ళు గెలిచారండి. వాళ్ళ ప్యానల్లో 1, 5, 6, 7, 10 పొజిషన్స్లో వాళ్ళు గెలిచారండి. ఇక 20 మంది సెక్టార్ కౌన్సిల్ మెంబర్లో మా ప్యానల్ 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 14, 15, 17 పొజిషన్స్లో మా వాళ్ళు గెలిచి 12 మంది గెలిచి సెక్టార్ చైర్మన్గా ఏకగ్రీవంగా సురేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగిందండి. అలాగే సెక్టార్ వైస్ చైర్మన్గా మన రామకృష్ణ గౌడ్ గారు, అలాగే నట్టి కరుణ గారు, అలాగే సెక్టార్ సెక్రటరీలుగా యునానిమస్గా నాగులపల్లి పద్మిని గారు, అలాగే పల్లి కేశవరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఇక స్టూడియో పరంగా చూసుకుంటే మొత్తం 4 ఈసీ మెంబర్లకి పోటీ చేస్తే 4 ఈసీ మెంబర్లో మన ప్యానల్ 3 గెలిచారండి. కళ్యాణ్ గారు, సురేష్ గారు, కొల్లి రామకృష్ణ గారు. ప్రోగ్రెస్ ప్యానల్ నుంచి ఒక్క కిరణ్ గారు ఒక్కళ్ళే గెలిచారండి. అలాగే సెక్టార్ చైర్మన్గా అది కూడా చూసుకుంటే మన ప్యానల్ నుంచి పాలడు విశ్వనాథం గారు గెలిచారండి. అంటే స్టూడియోలో ఉన్న 5లో 4 మాకు వచ్చినాయి. అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్న 13లో 8 మాకు వచ్చినాయి. ఇక ఇది దాటితే డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లో మాకు 4 వచ్చినాయండి, వాళ్ళకి 8 వచ్చినాయండి. అంటే ఓవరాల్గా 31 మంది పోటీ పడితే 31లో 16 మంది మన ప్యానల్ నుంచి గెలిచారు. సో మన ప్యానల్ని గెలిపించిన నిర్మాత సోదర సోదరీమణులకు, మా మిత్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. వాళ్ళు మమ్మల్ని నమ్మి గెలిపించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, అది మా దీక్ష సినిమాలో రామకృష్ణ గౌడ్ గారు కూడా ఆయన వైస్ చైర్మన్ యునానిమస్ గెలిచి అలాగే సెక్టార్ కౌన్సిల్లో గెలిచారు. కాబట్టి ఆయన దీక్ష సినిమా ప్రెస్ మీట్లో అయినా మేము జరిగింది చెప్తున్నాం. ఎందుకంటే మనం మీడియాలో చూస్తూ ఉంటే అది ప్రోగ్రెస్ ప్యానల్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. మేము క్లియర్గా 17 మంది ఎగ్జిబిటర్లు మేము టచ్ చేయలేదు. మేము అది టచ్ చేయదలుచుకుంటే మేము కూడా 16 మంది ఈసీకి ప్యానల్ వేసుకుంటాం. అలాగే సెక్టార్లో వాళ్ళకు ఉంది 40 ఉంది. 40 ఉంటే కేవలం వాళ్ళు 21 నామినేషన్లు వచ్చినాయండి, ఇంకా 19 ఖాళీ. ప్రొడ్యూసర్స్ 16, 32 ఉండేది 25 ఉన్నాయండి. లేకపోతే మేము ప్యానల్ వేసుకోండి. మేము ఎగ్జిబిటర్లో ప్యానల్ ఇలా ఎగ్జిబిటర్లో సరే వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్కి ముందే సురేష్ బాబు అని అనుకుంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు. అందుకని ఈ ఘన విజయం మన ప్యానల్కి ఇచ్చిన ప్రొడ్యూసర్ సోదర సోదరీమణులకు, మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఇప్పటికీ కూడా మేము గెలిచాం. మాకు విజయం ఇది వచ్చింది, విజయం మా నిర్మాతలు ఇచ్చారు. ఆ నిర్మాతలు ఇచ్చిన విజయంలో ఇవాళకి కూడా మేము గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నామో, మేము చిన్న సినిమాలకి థియేటర్లు పర్ఫెక్ట్గా ఇవ్వండి, డిజిటల్ 0 చేయండి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇప్పించండి, టికెట్ రేట్లు పెంచమని చెప్పండి, అలాగే ప్రేక్షకులు కూడా ఇచ్చేయండి. అప్పుడు కూడా మేము రాజీనామా చేసి వెళ్ళిపోవటానికి మేము రెడీ అండి. గెలిచి కూడా రాజీనామా చేయడానికి మేము రెడీ.
ఇది క్లియర్గా చెప్తున్నామండి. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత లోపల ఈసీలోకి వచ్చేటప్పటికి సరే సురేష్ బాబుని అందరం అనుకున్నాం యునానిమస్, దాంట్లో డిస్ప్యూటే లేదు, క్లియర్. అలాగే అశోక్ కుమార్ గారిని సెక్రటరీగా ప్రతిపాదిస్తే నేను కూడా సెక్రటరీకి పోటీకి నేను రెడీ అయ్యా. దాని తర్వాత ట్రెజరర్గా రామదాస్ గారిని ప్రతిపాదిస్తే రామ్ సత్యనారాయణ గారు ట్రెజరర్గా పోటీకి ఆయన రెడీ. దాని తర్వాత జాయింట్ సెక్రటరీకి మోహన్ వడ్లపట్ల గారిని కూడా ప్రపోజ్ చేశారు, ఆయన కూడా మా సైడ్ నుంచి నిలబడటానికి. సరే ఇది వద్దు, మనం అందరం కలిపి నిర్మాత సోదరులకి అందరికీ ఇండస్ట్రీకి ఉపయోగపడేట్టుగా చేద్దాం కాబట్టి ఈ పోటీ వాతావరణం వద్దు, ఏకగ్రీవం చేద్దామని అనుకుని మనా ప్యానల్ నుంచి మోహన్ వడ్లపట్ల గారిని జాయింట్ సెక్రటరీగా యునానిమస్ చేసి, అలాగే సెక్రటరీగా అశోక్ కుమార్ గారిని కూడా యునానిమస్ చేసి, అలాగే రామదాస్ గారిని ట్రెజరర్గా కూడా యునానిమస్ చేయటంలో మనా ప్యానల్ సహకరించింది. మేమందరం ఇప్పుడు ఛాంబర్లో ఉంటే మేమందరం ఛాంబర్ సభ్యులు, మేమందరం ఛాంబరే. ఈ ఛాంబర్ సభ్యుల మీద పెట్టుకున్న ఎవరైతే ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్ కానీ, స్టూడియో కానీ, వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ఆకాంక్షలకి వాళ్ళకి కావాల్సిన న్యాయాలకి సంబంధించి మేమందరం ఇచ్చేస్తాం, అందరం కలిసి పాజిటివ్గా పనిచేస్తామని చెబుతూ, ఒకవేళ ఎవరైనా ఇది చేయటానికి ఇదైతే ఎదుర్కొనటానికి కూడా మేము రెడీ అని చెబుతూ, పాజిటివ్గా ఉన్నంత వరకు అందరం పాజిటివ్గా వెళ్ళిపోతాం, పాజిటివ్గా వెళ్ళిపోయి ఇండస్ట్రీకి మంచి చేద్దాం, మనందరం ఇండస్ట్రీ మంచి చేస్తామని నమ్మి ఓటర్లు మనల్ని ఎన్నుకున్నందుకు మనం అదే చేస్తాము అని చెప్తూ, ఇప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఎన్ని చేసేసి మీరు ఇక్కడ వద్దు అని అంటే మేము వెళ్ళిపోతాం. దట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే చూసాము ఈ దీక్ష మూవీ ట్రైలర్ అండ్ యాజ్ వెల్ as సాంగ్ కూడా చూసాము. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. ఐ విష్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అండ్ హిస్ క్రూ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. Let me speak something about OTT. OTT is playing a vital role nowadays for any movie, either low budget, medium budget or high budget movies. So a lot of producers or a lot of people, even big producers also facing a lot of problem when it comes to OTT. So my kind request to newly elected president and other office bearers also to streamline this process. OTT అనేది vital role. ఎందుకనంటే more than 50% of the money is getting from OTT only. ఒకప్పుడు డీకేడ్ ఎగో శాటిలైట్ ఉండేది. శాటిలైట్ అప్పుడు ఏదైనా మూవీ చేస్తే శాటిలైట్ నుంచి జంక్ ఆఫ్ మనీ వచ్చేది, మోర్ దాన్ 50% వచ్చేసేది. అలా ఇప్పుడు ఓటీటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందు గురించి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున కానీ లేకపోతే ఫిలిం చేంబర్ తరఫున కానీ వాళ్ళని ఎలా మనం డైరెక్ట్గా కాంటాక్ట్ కావాలి, ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆ ఓటీటీ అనే వాళ్ళని మనం కలిసి కూర్చొని మాట్లాడి లో బడ్జెట్ మూవీ కానీ, మీడియం కానీ, హై బడ్జెట్ మూవీ ప్రొడ్యూసర్స్కి చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. డెఫినెట్గా నేను కూడా ఇప్పుడు ఛాంబర్లో ఒక ఆఫీస్ బేరర్గా ఉన్నాను. అలానే కౌన్సిల్ నుంచి ప్రసన్న గారు కానీ ఇంకా అదర్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. అందరం కలిసి ఈ ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ ఎలా చేయాలి అనేదే నా రిక్వెస్ట్. ఇది తప్పకుండా అవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీదకి వచ్చినటువంటి పెద్దలు చదలవాడ శ్రీనివాస్ గారికి, ప్రసన్న గారికి, చదలవాడ మన వడ్లపట్ల మోహన్ గారికి, అజయ్ గారికి, రామచంద్ర గారికి, పద్మిని గారికి, ముఖ్యంగా ఈ దీక్ష సినిమా తీసినటువంటి మా ఆర్కే రామన్న రామకృష్ణ గౌడ్ గారికి, అన్నయ్య బాగుంది సినిమా, ట్రైలర్ బాగుంది, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో నుండి మన ప్యానల్ తరఫున మేమందరం పోటీ చేశాము. ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 12 మంది ఉంటే 7 మంది మేము గెలిచామండి, మెజారిటీ మాదే. అట్లాగే ప్రొడ్యూసర్ సెక్టార్లోంచి 20 మంది పోటీ చేస్తే 12 మంది మేమే గెలిచామండి, మెజారిటీ మాకే. మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ అందరికీ నిజంగా రుణపడి ఉంటామండి. మా వెనకాల చదలవాడ శ్రీనివాస్ గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు వాళ్ళు దీక్ష ఎంతో బ్రహ్మాండమైన సపోర్ట్ ఉండబట్టి మేము గెలవగలిగామండి. మీకు చెప్పినటువంటి మా చదలవాడు గారు ఒక మాట చెప్పారండి, చిన్న నిర్మాతలకి ఏం జరిగినా మేము సపోర్ట్ ఉంటామని. రేపటి నుంచి, ఈ రోజు నుంచి మేము సపోర్ట్ ఉంటామండి. ఛాంబర్లో ఏదన్నా చిన్న నిర్మాతలు లెటర్ పెడితే విత్ ఇన్ 3-4 డేస్లో సెటిల్ అవటానికి మేము ట్రై చేస్తామండి. అట్లాగే క్యూబ్ యూఎఫ్ఓల గురించి అది ఒక క్యాన్సర్ లాగా పాతుకుపోయిందండి. అది ఎవరి వల్ల తరం కావట్లేదండి. ఎలక్ట్రానిక్స్లోనండి 5 థియేటర్లకి 10 థియేటర్లకి ఇప్పుడు 1000 థియేటర్లు అయినాయండి, 100 థియేటర్లు అయినాయండి. అయినా వారు తగ్గట్లేదండి. వారానికి 15,000, 10,000, 12,000 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మేము చేసిన సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లేరు, ఓన్లీ మేమే చేయాల్సి వస్తుందండి.
మేమే రిలీజ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా చిన్న నిర్మాతలు ఎవరు సినిమాలు తీస్తారండి? ఇవన్నీ అరికడతాకే మహానుభావులు చంద్రబాబు గారు వచ్చారు, ఇక్కడికి శ్రీనివాసరావు వచ్చారు. డెఫినెట్లీ దాని మీద ఒక పెద్ద విప్లవం తీసుకొస్తామండి. వాటిని మేము డెఫినెట్గా మేము అన్నీ ఆచరిస్తామని చెప్పి మీకు కావాల్సినటువంటి చిన్న నిర్మాతలకి 100% అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Respected dignitaries on the dais, especially చదలవాడ శ్రీనివాసరావు గారు, ఆయన ఎజెండా ఏం చెప్పారంటే క్యూబ్ UF4 అనేది తీసేయాలి, థియేటర్స్ మోనోపలి ఉండకూడదు, అందరు ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ ఉండాలి అనే ఎజెండాతో మీ అందరి ముందుకి మేము వచ్చామండి. అయితే మన ప్యానెల్లో ప్రొడ్యూసర్సే మెజారిటీతో గెలిచారు. ఈసీ కావచ్చు, సెక్టార్ కావచ్చు, అందరూ మాట్లాడారు. ఎక్స్ప్లెనేషన్ ప్రసన్న గారు అయితే ఎగ్జాక్ట్గా ఫిగర్స్తో సహా ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ అండి మాకు ఈ విజయాన్ని అందించినందుకు. దీక్ష మూవీ ట్రైలర్కి వచ్చినట్లయితే దీక్ష మూవీ ట్రైలర్లో మురళీ నాయక్ గారికి దాన్ని సమర్పించారండి, ఆయనకి అంకితం చేశారు. మన దేశం కోసం ఆయన ఏ విధంగా తన వీర మరణం పొందారో ఆ మురళీ నాయక్ గారికి ఇచ్చారు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు. సో అట్లాగే అందులో నటించినటువంటి హీరోయిన్స్ అఫ్సా ఖాన్ మా సంతో కూడా తను ఒక సాంగ్ చేయడం జరిగింది, ఒక మూవీ కూడా చేయడం జరిగింది. షీఈ్ రియల్లీ ఎ టాలెంటెడ్ గర్ల్. సో ఈరోజు ఈ విధంగా రామకృష్ణ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా అందరూ మన ప్యానల్ గురించి మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చే విధంగా ఉన్నారు. ఓటీటీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు శాటిలైట్ ఉండేది, ఇప్పుడు ఓటీటీ అనేది ఎంత మంచి మూవీకైనా ఓటీటీ డైరెక్ట్గా తీసుకోవడం జరగట్లేదు. కొన్ని మూవీస్కి మాత్రమే ఓటీటీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఓటీటీ సపోర్ట్ ప్రతి చిన్న నిర్మాతకి వచ్చినట్లయితే ఆయన ఇంకా మరిన్ని మూవీస్ చేయగలిగి ఇంకా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ ఎక్కువ మూవీస్ చేసేది చిన్న నిర్మాతలే. ఆ చిన్న నిర్మాతలు కానీ బాగా కొంచెం సక్సెస్ఫుల్గా వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా ఉన్నట్లయితే మరిన్ని మూవీస్ తీసి మన ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది. దానికి మన కొత్తగా ఎన్నుకోబడినటువంటి సురేష్ బాబు గారు, సెక్రటరీ గారు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి మా టీం అందరికీ, ఎస్పెషలీ మా చైర్మన్ సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా వరకు, ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీక్ష టైటిలే చాలా బాగుందండి. దీక్ష కానీ కరెక్ట్గా చేస్తే ఆ దేవుడే వస్తాడు. అలాగే రామకృష్ణ గౌడ్ గారి దీక్ష కరెక్ట్గా సక్సెస్ అయ్యి ఆ కాసుల వర్షం కురుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ దీక్షకి ఈ దీక్షకి సంబంధం అలా ఉంది. తర్వాత సాంగ్ నా చేత ఓపెన్ చేయించారు కదా, అది లిరిక్ వసంతకాలం వానాయి వరుడే వస్తాయని. చాలా మంచి లిరిక్ అండి, చాలా బాగుంది. ఎందుకంటే వసంతకాలం వర్షాలు వస్తే సంపద చాలా బాగుంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి హీరోయిన్ అలా తన లైఫ్ బాగుండాలని చెప్పని కోరుకుంటుంది అనేది ఆ లిరిక్లో మీనింగ్ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. అలాంటి సాంగ్ నా చేత ఓపెన్ చేయించినందుకు రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ సంగతి చెప్పారు మన వాళ్ళు. ఆ పనులన్నీ అవ్వాలంటే మన ప్యానల్ వాళ్ళు కూడా దీక్ష చేయాలండి అవన్నీ సాధించడానికి. ఆ రకంగా ఈ దీక్షకి ఆ దీక్షకి సంబంధం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, మీడియా, లేడీస్ అండ్ జెంట్మెన్, ఆర్కే దీక్ష మనం అందరం మాట్లాడినట్లే ఏదైతే దీక్షతో మన మూవీ స్టార్ట్ అయిందో అదేవిధంగా ఈ సిస్టమ్ను మొత్తం ఒక సోల్జర్కు, ఒక బార్డర్లో పనిచేసే ఒక సోల్జర్ డెత్కు అతను రికగ్నైజ్ చేసి ఇక్కడ చూపించాము మనం. ఆ వాల్యూ సొసైటీ సోల్జర్స్ కలిపి చూపించాము. చాలా బ్రహ్మాండంగా ఉంది అది. ఇదే దీక్ష లేక వాళ్ళు కూడా దీక్ష ఒకసారి
బార్డర్కి వెళ్ళిందంటే వాళ్ళు ఒక దీక్ష కంటే ఇంకా ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఎనిమిస్ ఎదురుగా ఉంటే ఓన్లీ ఎనిమిస్ మాత్రమే కనపడతారు, వేరే వాళ్ళు ఎవరు కనపడరు డే అండ్ నైట్. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడు వినకపోవచ్చు, టెంపరేచర్లు -40-50 మైనస్లో వెళ్తుంటాయి. తినడానికి తిండి దొరకదు. ఎప్పుడు ఫుడ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, ఆ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చిన హెలికాప్టర్లు కూడా అంతవరకు రీచ్ అవుతావో కావో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంది. ఫుడ్ కూడా గాలి కూడా సరిగా ఉండదు. అంత కష్టపడి ఆ వాళ్ళు కూడా దీక్ష చేసి ముందుకు వెళ్తున్నారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన దీక్ష మూవీ కూడా ఆ లైన్స్లో ముందుకు వెళ్ళింది. సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రీసెంట్గా ఆయన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంటే మన ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానల్ నుంచి వచ్చారు కాబట్టి డిజిటల్ ఛార్జెస్ నుంచి ఎక్కడ లేని, భారతదేశంలో లేని ఛార్జెస్ ఇక్కడ చేస్తున్నారు. దానికి మొనోపొలీ ఏ అయితే నడుస్తుందో దాన్ని ఆపాల్సిన అవసరం చాలా ఉంది. మన ప్రొడ్యూసర్స్ అందరూ మన సార్ చెప్పినట్లు ఒక దీక్షగా కూర్చుంటే తప్ప ఆ హై హ్యాండెడ్నెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లిమిటెడ్ పీపుల్ హు ఆర్ కంట్రోలింగ్ ద ఇండస్ట్రీ, అవన్నీ తీసుకురావడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ డెఫినెట్గా వీలు అవుతుంది. మనం అందరం కూడా కొట్లాడి డిజిటల్ ఛార్జెస్ తక్కువ చేసి వీళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు సర్వైవ్ అయ్యేటట్లు, ఇండస్ట్రీ స్మూత్గా వెళ్ళేటట్లు ప్రయత్నంలో నా పని నేను కూడా ఒక భాగంగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా ముఖ్య అతిథి ఇండస్ట్రీకే ఒక ఆపద్బాంధవుడిలా ఉంటారు. ఇప్పుడు సినీ కార్మికులకు కానీ, ఇండస్ట్రీలో ఉన్న పేద వాళ్ళకి కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుంటే మా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సింది. కరోనా టైంలో అయితే ఎవరు కూడా అడగకుండా వారే స్వయంగా వచ్చి ఎక్కడెక్కడ ఏం జరిగినా అంటే మా ప్రొడ్యూసర్ ద్వారానే, వాళ్ళ ద్వారానే అని తెలిస్తే చాలు పంపించి ఎంతో కొన్ని వేల మందికి ఆ కరోనా టైంలో పబ్లిసిటీ లేకుండా పంచిన వ్యక్తి ఎవరున్నారంటే చదలవాడ శ్రీనివాసరావు గారు. వారు ఇంకా 100 సంవత్సరాలు మంచి ఆయురారోగ్యాలతో ఉంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి ఇంకా మంచి జరుగుతుంది. వారైతే ఇప్పుడు చాలా సీరియస్గా పట్టుదలతో డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి, ప్రొడ్యూసర్స్కి మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. రెండవది టికెట్ రేటు కూడా ఎప్పుడు కూడా పెంచకుండా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేద్దామని ఒక మంచి పట్టుదలతో ఉన్నారు. వారు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అందరూ వారి కనుసనలో ఉండి మా ప్యానెల్లను గెలిపించినారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడే ముందు ఒక మాట, సరే వాళ్ళెవరో ఆళ్ళు సినిమాలు తీశారా వీళ్ళు సినిమాలు తీశారా అన్నారు. మా రామసత్యనారాయణ గారు మొన్నే 15 సినిమాలు ఓపెన్ చేశారు. రామకృష్ణ గౌడ్ గారు ఇప్పుడు సినిమా ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాం. చదలవాడ శ్రీనివాసరావు ఎప్పుడో 1985 వీళ్ళెవరో సినిమాలు తీయడానికి రాని రోజులు బిఫోరే అక్కినేని నాగేశ్వరరావుతో సినిమా తీసి అక్కినేని నాగేశ్వరరావుతో పార్ట్నర్గా టెంపర్ బిజినెస్ కొనసాగించి ఎన్టీ రామారావు గారితో ఆయన బంధుత్వం ఉండి ఎన్టీ రామారావుతో కృష్ణరాజు గారు, జయసుధ గారు అని చెప్పి ఎన్టీ రామారావుని గెస్ట్గా రమ్మనమనంటే అప్పుడు కొంచెం జయప్రద గారు ఏదో ఒక సమ్ ప్రాబ్లం వచ్చి కొంచెం సూసైడ్ చేసుకున్నారు. నిధిలో ఎన్టీ రామారావు కొంచెం జయప్రద గారిని కొంచెం ఆవిడకి ఎనర్జీ ఇచ్చినట్టుంటుంది. మీరు జయసుధ గారు బాగున్నారు కదా, నెక్స్ట్ ఇంకేదైనా చూద్దాం ఆవిడకి, మిమ్మల్ని మీరు జయప్రద గారిని పెట్టుకోండి అని చెప్పి నా స్టూడియోలోనే మీరు ఫ్రీగా చేసుకోండి అని చెప్పి ఆయన, చంద్రబాబు గారు, అట్లాగే రాఘవేంద్రరావు వచ్చి అన్నా వదిన సినిమా ఓపెన్ చేయించడం జరిగింది. ఆయన రామారావుతో బంధువుతుంది, నాగేశ్వరరావుతో సినిమా చేశారు, సోహన్ బాబు గారితో సినిమా చేశారు, కృష్ణరాజు గారితో సినిమా చేశారు. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా హిందీ సినిమా ఆయన చేతిలో ఉంది. ఒక 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే కమర్షియల్ హీరోలతో ఎన్నో సినిమాలు చేయొచ్చు, కానీ కాదు, చిన్నవాళ్ళు చిన్నాళ్ళకు నేను ఉండాలి అని చెప్పి
ఆయన ఉంటాం. అలాగే మా మోహన్ హోటల్ పట్ల గారిది కూడా సినిమా రెడీగా ఉంది. మా పల్లికేశ్వరరావుది కూడా సినిమా ఉంది. అందరూ సినిమాలు ఉండవాళ్ళే, సినిమాలు లేనివాళ్ళు కాదు. మీరు ఏదో ఊరిని చెప్తున్నారేమో. సో ఇంత అనుభవం, ఇంత బంధుత్వం, ఇంత పెద్ద సినిమాలు చేసిన శ్రీనివాసరావు ముందు ఎవరు తూగే రేంజ్ కాదు, చెప్పే రేంజ్ కాదు. అది ఒకటి అర్థం చేసుకుంటూ అలాంటి దాతృత్వంలో ఆయనే సాటి, ఆయనకి ఇంకెవరో కాదు. ఆయన ఒక ఆర్టిస్ట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను డబ్బులు దానం చేస్తున్నాను, డబ్బులు డొనేషన్ చేస్తున్నాను అనకండి. మీరు ఇల్లు ఆయనకి శాలువా కప్పి ఫ్రూట్స్ ఇచ్చి సన్మానిస్తున్నాం అని చెప్పి ఆయనకి సహాయం చేయండి అని చెప్పిన మహా మనిషి, గొప్ప మనిషి. అలాంటి చదలవాడ శ్రీనివాసరావు గారు, ఆయన ఆధ్వర్యంలో చదలవాడ శ్రీనివాసరావు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ జరిగింది. సో అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా కొంచెం తెలుసుకుని విఘ్నతతో ఉంటారు భవిష్యత్తులో అయినా అని అంటూ నేను చెప్తూ ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడతాను. సినీ కళామ తల్లి శిల్పులు మన సినిమా ఇండస్ట్రీ ఎగుదలకు ఉపయోగపడే శిల్పులు, జర్నలిస్టులకి, మా రామకృష్ణ గారు, మా రెడ్డి గారు దీక్ష సినిమాకి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసిన వారికి, ఈ సినిమా బాగా ఆడాలని, అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా పైకి రావాలని, ఒక చిన్న సినిమా తీస్తే నాకు అనుభవం ఉంది, ఒక లైలా అనే సినిమా తీస్తే ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు, అందులో నుంచి కో డైరెక్టర్లు, ఆర్టిస్టులు పైకి వచ్చారు. ఒక్క చిన్న సినిమా వల్ల నిర్మాతకి ఎట్లా ఉన్నా అందులో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చాలా టాప్ స్టేజ్కి వెళ్తారు. ఆ చిన్న సినిమా పవర్ అటువంటిది. సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమాలు చాలా ఉపయోగం. వాటిని మనం అందరం ప్రోత్సహిద్దాం. అది ఈ సినిమాకి సంబంధించి. నెక్స్ట్ మన ప్యానల్, నేను, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు కలిపి ఒక మంచి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని, ఒక మంచి భావంతో అందరూ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ ఒక ప్యానల్ చేశాము. అందులో మేము స్టూడియో సెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సెక్టర్ 2, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ 3 మేము పోటీ చేసాము. మా మీద నమ్మకంతో సినిమా ఇండస్ట్రీకి యజమాని, తండ్రితో సమానమైన నిర్మాతలు అందరూ కలిసి కూడా మన ప్యానల్, చిన్న నిర్మాత ప్యానల్ 12 మందిలో 7 మందిని గెలిపించారు. తర్వాత ప్రొడ్యూసర్ సెక్టర్ ఛాంబర్లో 20 మందిలో 13 మందిని మమ్మల్ని గెలిపించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వీళ్ళెవరో మేమేదో పెద్ద గెలిచాం, ఎరగదీసాం, మేము ఛాంబర్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. బట్ మీలో ఉన్న ఈ గెలిచిన ప్రొడ్యూసర్స్లో మా చిన్న నిర్మాతలు కూడా కొంతమంది ఉన్నారు మీరు గెలిచిన వాళ్ళలో. కానీ మా చిన్న నిర్మాతలు కొంతమంది మా దగ్గర 12 మందిలో మేము ఇవ్వలేని వాళ్ళు కొంతమంది అక్కడ కూడా పోటీ చేశారు. వాళ్ళ వల్ల కూడా మీరు గెలిచారు, అది మర్చిపోవద్దు. కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఏ చిన్న నిర్మాత, మా ప్యానల్ తప్ప మిగతా 2 ప్యానల్లో ఒక్కళ్ళు గెలవలేదు. అది కూడా సాటి నిర్మాతలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నాకున్న 55 ఏళ్ళ అనుభవంలో ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. మీరేదో చాంబర్ని అడ్డం పెట్టుకుని ఉద్ధరిద్దామంటే ఏమీ జరగదు. దేవుడు నన్ను కూడా గెలిపించాడు. అంచేత ఫ్యూచర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మాత మిత్రులు అందరూ కూడా, ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్న బిగినింగ్లో ఇక్కడున్న రామానాయుడు గారని, లేకపోతే చాలా దేవిప్రసాద్ గారని, కెఎస్ రామారావు గారని, అశ్విని దత్ గారని మహామహులు, ఉత్తముల నిర్మాతల స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇవాళ ఎట్లా అయిపోయిందండి మీ వల్ల? ఒకప్పుడు 4 ఇండస్ట్రీని శాసించారు, 4 పోయి ఆఖరికి ఒకడు వచ్చాడు ఇప్పుడు ఇండస్ట్రీని శాసించడానికి. మిగతా 3 కూడా తగ్గిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది నిర్మాతలు? ఇవాళ తీసిన పెద్ద సినిమా తీసిన నిర్మాత, చిన్న సినిమా తీసిన నిర్మాత ఎట్లయారంటే, చిన్న సినిమా తీసిన నిర్మాత రిలీజ్కి ముందు ఏడుస్తున్నాడు, పెద్ద సినిమా తీసిన నిర్మాత రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పుకోలేక ఫాల్స్ ప్రెస్టేజ్కి బాధపడుతున్నారు. ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి ఉండాల్సింది. క్యూబులు, ఎఫోలు, థియేటర్ మోనోపలి, దీనివల్ల సినిమా ఇండస్ట్రీని దోచేస్తున్నారు. రెండోది
ఇంకొకటి బతకడానికి లేదు, మేమే బతకాలి. కేఎస్ రామారావు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? దిల్ రాజు గారు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? ఎంఎస్ రాజు గారు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? చెప్పండి. మహామహులు కూడా ఇవాళ కొంతమంది సినిమా తీయలేని పొజిషన్లో ఉంటున్నారు. దానికి కారణం ఏమైంది? ఒక వ్యక్తి చేతిలో కొంతమంది ఆర్టిస్టులు, క్యూబులు, ఎఫ్ఓలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉండి ఈ చాంబర్ని అడ్డం పెట్టుకొని విజిటింగ్ కార్డు ఫోటో వేసుకొని ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి తిప్పడానికి వాళ్ళ సొంత ప్రయోజనాలు పెంచుకోవడానికి ఇవన్నీ నేను నిజాయితీగా, నాకు ఏ కల్మషం లేకుండా, నిర్మాత బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నేను ప్రాక్టికల్గా తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇవాళకి అయిపోయింది ఎవరు అనుకుంటున్నారో మీ ఆధ్వర్యంలో చాంబర్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని నిర్మాతలు ఎందుకు దెబ్బతింటున్నారు, వాళ్ళు ఎందుకు అన్యాయం అయిపోతున్నారు, రిలీజ్ అయ్యే సినిమాకు కూడా ముందు రోజు కూడా ఒక గొప్ప సినిమాలు కూడా ఎందుకు ఆగిపోతున్నాయి, దీనికి కారణం ఏంది, ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది, సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్సర్ లేకుండా పోతున్నారు, కారణం ఏంది, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి తిరిగి రావని. ఒకప్పుడు ఫైనాన్సర్ సినిమా ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లాగా ఉండేవాడు, బ్యాక్ బోన్ లాగా. వాళ్ళందరూ తగ్గిపోయారు. అంచేత మంచి ప్రొడ్యూసర్స్ తయారవ్వాలంటే హెల్దీ సొసైటీ కావాలి. హీరోలు కూడా గాల్లో నడిచే ప్రొడ్యూసర్స్కి డేట్లు ఇస్తున్నారు. 10 కోట్లు చేసే హీరో 50 కోట్లు ఇచ్చి ఉడికిస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరైనా మనకు అనవసరం. ఈ ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి పాపం అనుభవం లేక ఈ పెద్ద హీరోల డేట్లో, పెద్ద డైరెక్టర్ డేట్లో ఇస్తే అది ఆఖరికి ఎండుకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళ ఆస్తి అమ్ముకొని అన్యాయం అయిపోతున్నారు కుటుంబాలు. ఇది నేను ప్రాక్టికల్గా నాకున్న అనుభవంతో, నాకు చాలామంది వచ్చి చాలా ప్రొడ్యూసర్స్ నాకు పర్సనల్గా చెప్తారు మనసులో మాట. నేను ఎవ్వరి మీద ఆ ఒక్క సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసేవాడి మీద తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళ మీద, బాగున్న వాళ్ళ మీద, మాకు అపోజిషన్ వేసి గెలిచిన వాళ్ళ మీద కూడా నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కేఎస్ రామారావు గారు గొప్ప ప్రొడ్యూసరు, ఎంఎస్ రాజు గారు గొప్ప ప్రొడ్యూసరు. వీళ్ళందరూ కొంతమంది హీరోలను క్రియేట్ చేస్తే ఆ హీరోలు వాళ్ళ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కి వెళ్ళిన ఉన్నారు. కానీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమా తీయలేకపోతున్నారు. దానికి కారణం ఏందని మనందరం కూడా ఇప్పుడు మీరు నిజంగా రియల్గా సేవ తెలుసుకుంటే చాంబర్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ చాంబర్లో మీటింగ్ వేసి ఇందులో లోటుపాట్లు ఏంది, క్యూబీఎఫ్ లేకుండా ఎట్లా చేద్దాం, థియేటర్ మోనపల్లి నుంచి బయటికి ఎట్లా వద్దాం, డిస్ట్రిబ్యూటర్లు ఎట్లా బతికిద్దాం, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే ప్రొడ్యూసర్ బాగుంటారు, ఎట్లా పెంచుకుందాం. ఇక్కడ మన ఏదో నిన్న ఎలక్షన్ ముందు ఏదో ఓరాహోరీ యుద్ధం చేసుకున్నట్టు కాదు, స్నేహభావంగా చేసుకుందాం. ఇప్పటికైనా మీరు మారి సినిమా తల్లి మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే సినిమా ఇండస్ట్రీని బతికియటానికి రండి. ఒక్కడ దోచుకుందామంటే అది దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ డిజిటల్ ఛార్జెస్ తగ్గించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మా అన్న చదలవాడ అన్న చెప్పినట్టు దీనికోసం ఎంతవరకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు తెలిసింది మేము మన ప్యానల్ మా అన్న అనౌన్స్ చేసినాడు, ప్రొడ్యూసర్స్ మీరు నిజంగా మాకు ఓటేస్తే వాటిని తగ్గించడానికి మేము ముందుంటామని. అదే దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానల్ మెంబర్స్నే గెలిపించినారు మెజారిటీగా. నిజంగానే వాళ్ళకు ఆ ఉద్దేశం లేకపోతే ఎదుటి పార్టీనే గెలిపించేవారు. కాబట్టి 100% ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయిన సురేష్ బాబు గారు దీన్ని గమనించి తప్పకుండా ఈ డిజిటల్ ఛార్జెస్ ఫ్రీగా చేయాలని, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి అవి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ బాగుండే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సినిమాలు, చిన్న సినిమాలు ఎక్కువ వస్తేనే ఎగ్జిబ్యూటర్స్ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి జరుగుతుంది. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా ఇప్పుడు ఉన్న గెలిచిన మెంబర్స్ కూడా అందరు మెజారిటీ ఉన్నారు కాబట్టి మా వాళ్ళ సపోర్ట్ కూడా ఛాంబర్లో ఉంటుంది. ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా గెలిచిన, ఆయన సెక్రటరీగా గెలిచిన అశోక్ కుమార్ కానీ, సురేష్ బాబు గారు కానీ తప్పకుండా దీని మీద చాలా దృష్టి పెట్టాలి. అలాగే మా జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు ఇప్పుడు, మోహన్ వడ్లపట్ల గారు, దాని ఛాంబర్లోనే మా ఈసీఐ 2 అన్నలు ఉన్నారు. అందరు గెలిచిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరు కూడా చిన్న నిర్మాతలకు మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా నిర్మాతలకు ఒక ఆపద్ బాంధవుడిలా, దేవుడిలా ఉన్న మన చదలవాడ శ్రీనివాసరావు అన్న మాట అన్నాడంటే అసలు వెనుకపోయే సమస్య ఉండదు. తప్పకుండా మంచి జరుగుతుంది. అవసరమైతే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా పనిచేయడానికి ముందుండే వ్యక్తి కాబట్టి అందరి మంచి కోరే
వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డిజిటల్ ఛార్జెస్ తగ్గించాల్సిందిగా మా సినిమాతో చేయాల్సిందిగా మరీ కోరుతూ నేను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నాను. దీని ద్వారా చేయాల్సిందిగా కోరుతూ అప్పుడే నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరికీ మంచి జరుగుతుంది. మంచి జరగాలని మరొకసారి కోరుతూ ఇక్కడికి వచ్చిన మా గెస్టులందరికీ ముఖ్యంగా చదలవాడ అన్న చాలాసేపు అయినా వెయిట్ చేసి ఉండి మాట్లాడినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.